మన పురాణాలు ఇంకా వేదాల ప్రకారం దేవతలు దివ్య మార్గాల ద్వారా ప్రపంచాల మధ్య ప్రయాణించారు. అయితే దేవతలు నిజంగా ఆధునిక శాస్త్రం ప్రకారం వామ్ హోల్స్ అని పిలువబడే వాటిని ఉపయోగించారా? మన గ్రంథాలలో దాగి ఉన్న ఆధారాలు లోతైనవి మరియు నమ్మశక్యం కానివి. పురాతన ఇతిహాసమైన మహాభారతం అర్జునుడి దేవతల రాజ్యమైన ఇంద్రలోకానికి చేసిన ప్రయాణాన్ని వివరిస్తుంది. ఒక దివ్య రథం అతన్ని నక్షత్రాల మార్గం గుండా ఎలా తీసుకెళ్లిందో వివరిస్తుంది. అయితే అది సాధారణ ప్రయాణం కాదు, కాంతి కంటే వేగంగా ప్రయాణించింది. ఇంతేకాదు, మన యొక్క పురాతన గ్రంథాలైన వేదాలు ఈ విశ్వంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే దివ్య ద్వారాల గురించి ప్రస్తావించాయి. దేవతలు ఈ ద్వారాలు ఉపయోగించి విశ్వంలో మరెక్కడికైనా ప్రయాణించగలరు. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఆధునిక శాస్త్రవేత్తలు ఈ విశ్వ సత్వర మార్గాలను వామ్ హోల్స్ అని పిలుస్తారు. ఇవి అంతరిక్షంలోని సుదూర ప్రాంతాలను కలిపే వంతెనలు. ఆకాశం అనే వేద భావన అంతరిక్షాన్ని ఖాళీగా కాకుండా విశ్వంలోని అన్ని బిందువులను కలిపే ప్రాథమిక క్షేత్రంగా వివరించబడింది. సుదూర ప్రాంతాల మధ్య తక్షణ ప్రయాణానికి వీలుగా స్థలాన్ని ముడుచుకోవచ్చని హిందూ ఋషులు అర్థం చేసుకున్నారు. ఇది అంతరిక్ష సమయాన్ని వక్రీకరించి అనుసంధానించవచ్చని ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. మన గ్రంథాలలో దేవతలు ప్రయాణించిన విశ్వ మాధ్యమం యొక్క వివరణ మనకు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం అంతరిక్షం కాదు, శక్తి మార్గాల సంక్షిప్తమైన నెట్వర్క్. ఇంద్రుడు వంటి దేవతలు ప్రయాణించాల్సిన అవసరం వచ్చినప్పుడు వారు అంతరిక్షం గుండా కదలలేదు, వారు ఈ దివ్య మార్గాల గుండా ప్రయాణించేవారు. పుష్పక విమానం కాంతి కంటే వేగంగా ప్రయాణించగలదు, అంతేకాదు మనకి నచ్చిన వేగంతో కూడా వెళ్ళగలదు. ఈ విషయం మన వైమానిక శాస్త్రంలో చెప్పబడింది. ఈ దైవిక విమానం రాముడిని ఇంకా తన పరివారాన్ని అయోధ్యకు చేర్చింది. భారతదేశం అంతటా పురాతన ఆలయ చెక్కడాలు ఒకసారి గమనిస్తే తిరుగుతున్న సుడిగుండాల నుండి దేవతలు ఉద్భవించడాన్ని చూపుతాయి. ఎల్లోరా గుహలలో క్లిష్టమైన చెక్కడాల లోపల కనిపించే నక్షత్రాల వంటి నిర్మాణాల గుండా ప్రయాణిస్తున్న దైవిక జీవులను వర్ణిస్తాయి. ఇవి కళాత్మక అభివృద్ధి కాదు, పురాతన ప్రజలు విశ్వ ప్రయాణాన్ని ఎలా అర్థం చేసుకున్నారో అవి మనకు తెలుపుతాయి. అయితే మన పురాణాల్లో ఖగోళ శాస్త్రం విశ్వాన్ని 14 కోణాలుగా విభజించబడింది. వీటినే 14 డైమెన్షన్స్ అంటారు. అయితే దేవతలు ఈ డైమెన్షన్స్ని ఉపయోగించి ఆ దివ్య మార్గాల ద్వారా ప్రయాణిస్తారు. ఆధునిక శాస్త్రం ప్రకారం ఐన్స్టీన్ రోసెస్ బ్రిడ్జ్ లేదా వామ్ హోల్స్ అని పిలిచే వాటిని పోలి ఉండే ప్రదేశాలుగా గ్రంథాలు వీటిని వివరిస్తాయి. అయితే మన పురాణాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఇది అనేక ప్రదేశాల్లో ఏకకాలంలో కనిపించే దైవిక జీవులను వివరించింది. శివుని ఆయుధమైన త్రిశూలం 3 లోకాలను ఛేదిస్తుందని చెప్పబడింది. ఈ ఆయుధం సమాంతర విశ్వాల మధ్య తాత్కాలిక మార్గాలను సృష్టించింది. వామ్హోల్ సిద్ధాంతాలు అంచనా వేసినట్టుగా ఈ భాగాలు అంతరిక్షంలో వక్రీకరణను ఎలా సృష్టించాయో ప్రాచీన గ్రంథాలు వివరిస్తాయి. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి వెల్లడిస్తాడు. తన శరీరంలో మొత్తం విశ్వాన్ని చూపిస్తాడు. ఈ విశ్వరూపం అంతరిక్షంలోని అన్ని బిందువులను ఒక గొప్ప విశ్వచట్రంలో ఎలా అనుసంధానించబడి ఉన్నాయో చూపించింది. విశ్వం యొక్క నాభి అంటే యూనివర్సల్ సెంటర్ మన వేదాల్లో పదే పదే ప్రస్తావించబడింది. అయితే ఈ సెంటర్లోనే శక్తి కేంద్రీకృతమై ప్రపంచాల మధ్య సహజ ద్వారాలను సృష్టిస్తుంది. అయితే దీని ఆధారంగానే మన మోడర్న్ సైంటిస్టులు మైక్రో వామ్ హోల్స్ను సృష్టించగలమని ప్రతిపాదించారు. విశ్వం యొక్క వివిధ ప్రదేశాలను అనుసంధానించే విశ్వ సొరంగాల గురించి వేదాలు వివరించాయి. దేవతలు తమ దైవిక వాహనాలను ఉపయోగించి ఈ సొరంగాల గుండా ప్రయాణించేవారు. మన ప్రాచీన గ్రంథాలు కేవలం వాస్తవాలను మనకు తెలియజేయటమే కాదు, వాటిని రచించిన మన మహర్షులు తమ కాలపు శాస్త్రంతో పూర్తిగా వివరించలేని ఎన్నో విషయాలు, పరిశీలనలు డాక్యుమెంట్ రూపంలో మనకు అందించారు. దైవిక ప్రయాణం మరియు ఆధునిక వామ్హోల్ సిద్ధాంతం యొక్క వర్ణనల మధ్య సిమిలారిటీ చాలా ఖచ్చితమైనవి. ప్రాచీన భారతదేశంలో ఋషులు వాస్తవానికి వారి కాలానికి మించి విశ్వ భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకున్న అధునాతన జీవులు కాదంటారా? లేదా ఆధునిక శాస్త్రం ఇప్పుడు తిరిగి కనుగొంటున్న విశ్వ సూత్రాలను ప్రాచీన ఋషులు ఏదో ఒక విధంగా గ్రహించారా? వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాల్లో సమాధానం స్పష్టంగా ప్రతిపాదించారు. ఈ పురాతన రికార్డులను మనం అర్థం చేసుకోవడం కొనసాగిస్తున్నప్పుడు నక్షత్రాల మధ్య
మానవాళి యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి మనం మరింత దగ్గరవుతున్నాం. ఇటువంటి మరెన్నో విషయాలు మన పురాణాల్లో దాగి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలుసుకుందాం.